హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం ఇరానీ ఛాయ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. హైదరాబాదీ స్పెషల్ ఇరానీ ఛాయ్ చాలా చాలా బాగుంటుందండి. ఇరానీ ఛాయ్ ఎవరైనా ఛాయ్ ప్రియులు ఉంటే మాత్రం ఈ విధంగా అయితే ఇరానీ ఛాయ్ని ప్రిపేర్ చేసుకోండి. వెళ్ళి ఇరానీ ఛాయ్ హైదరాబాద్లోనే తాగక్కర్లేదు, లేదో మీరు ఏదైనా టీ షాప్కి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే అదే టేస్ట్తో అయితే మనమైతే ఈరోజు ఇరానీ ఛాయ్ని ప్రిపేర్ చేసుకుందాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే మనకి మరిగేలోపటికి 3 మనుషులకు వస్తుందండి చాయ్. ఇదిగోండి, ఈ విధంగా ఆ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక క్లాత్ని ఇలా పెట్టి దాన్ని టైట్గా కట్టండి. అంటే ఆ క్లాత్ వచ్చి మీకు వాటర్లో మునగాలన్నమాట. మరిగేటప్పుడు వాటర్లో అయితే మీకు క్లాత్ మునగాలి కాబట్టి ఆ విధంగా కట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నేనైతే తాజ్మహల్ చాయ్ పొడి వేస్తున్నానండి. మీరు ఇంకేదైనా వేసుకోవాలంటే వేసుకోండి. నేనైతే తాజ్మహల్ టీ పొడి వేసాను. 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇలాచీలు ఒక 4 తీసుకున్నాను. దాన్ని కొంచెం ఇలా క్రష్ చేసి వేసాను. అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్లో మునిగే వరకు పెట్టుకొని మనం దీన్ని కుక్కర్లో అయితే పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుతాం. ఇదిగోండి, కుక్కర్ని అయితే పెట్టుకోండి. కుక్కర్లో కొంచెం వాటర్ అయితే పోసుకోండి. కుక్కర్లో వాటర్ పోసుకొని మీరు ఈ గిన్నెనైతే వాటర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మాత్రం కంపల్సరీ ఉంచి మరగనివ్వండి చాయ్ని. ఇది దమ్ముతో అవ్వాలండి. ఇరానీ చాయ్ అనేది మనం దమ్ముతో చేస్తాము. ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకో వీడియో. ఎలా చేయాలి, రకరకాలుగా చేయొచ్చు ఇరానీ చాయ్ని టేస్ట్గా. ఇది ఒక పద్ధతి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి విజిల్స్ వేద్దాం. విజిల్ పెట్టుకోండి. మంచి టేస్ట్గా ఉండే ఇరానీ చాయ్ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నామండి. దీంట్లో బిస్కెట్స్ ఉంటాయండి. బిస్కెట్స్ చక్కగా అవి నంచుకొని బిస్కెట్స్ కానీ మనం మధ్యాహ్నం పూట 3 o'clockకి 4 o'clockకి చక్కగా మనం తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాయ్. అందరూ చాయ్ తాగరండి. చాయ్ ప్రియులు కొంతమంది ఉంటారు, చాయ్ తాగందే తెల్లారదాలకి. అలాంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ ఇరానీ చాయ్ని మీరు తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి 4 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం లిడ్ ఓపెన్ చేసేసి మనం దీన్ని బయటికి తీసేద్దాం. ఇప్పుడు ఆ క్లాత్ని తీసేసేయండి. క్లాత్ని తీసి గట్టిగా పిండండి. అదే గిన్నెలో అయితే మీరు చాయ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. 70% మంది అయితే కంపల్సరీ చాయ్ అయితే తాగుతారండి. 70%, 100కి 70% మంది అయితే చాయ్ తాగుతారు. 30% మంది, చాలామంది ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇంకెక్కువ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ చాయ్ అయితే తీసుకోరు. కానీ చాయ్ తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనం మార్నింగ్ లేకగానే చాయ్ తాగితే చక్కగా మనకి మంచిగా మనం క్లియర్ అయిపోతామండి. మత్తు గిత్తు అంతా పోయి హాయిగా మనం పనులు చేసుకుంటాము. ఈ విధంగా అయితే మీరు ఇరానీ చాయ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు కొంచెం వేడిగా ఉంది కదా, దాన్ని పిండేసేయండి. దాన్ని పిండినప్పుడే మీకు దాంట్లో ఉన్నది బయటకు వస్తుంది. ఇలా గట్టిగా పిండేయండి. అదే గిన్నెలో అయితే మనం చాయ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇరానీ చాయ్ని ఇప్పుడు షుగరు నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫుల్గా షుగర్ వేసానండి. షుగర్ అనేది కూడా మీరు కొంచెం ఎక్కువ తాగుతారు, తక్కువ తాగుతారు కదా. ఎక్కువ తాగేవాళ్ళు 3 వేసుకోండి, తక్కువ తాగేవాళ్ళకి 2 వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా మళ్ళీ మరగనివ్వండి. మీకు ఏమైనా తగ్గితే ఇంకొంచెం వేసుకోండి. ఇదిగోండి, ఇట్లయితే బాగా మరగనివ్వండి. మీకు ఒక టిప్ అండి, మరిగేటప్పుడు మాత్రం చాయ్ని ఇలా పైకి ఇలా పోస్తూ ఉంటే
గరిటెతో కానీ దేంట్లో అయినా మంచి టేస్ట్గా ఉంటుంది. మనకు హోటల్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో కానీ చిన్న చిన్న హోటల్స్లో కానీ ఈ విధంగానే ఎప్పుడు కూడా చాయ్ని ఇలా పైకి ఇలా గరిటెతో పోస్తూ తిప్పుతూ ఉంటారండి. అప్పుడే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది మీకు టిప్పు. మీరు ఏ చాయ్ పెట్టుకున్నా కూడా ఆ విధంగా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాయ్ కూడా టేస్ట్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. నేను మిల్క్ అయితే పోసానండి. దీంట్లో 1 కప్పు మిల్క్ అయితే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసాం, మిల్క్ యాడ్ చేసాం. ఇప్పుడైతే మనం ఇలా పైకి ఇలా తిప్పుతూ ఒక 10 నిమిషాల వరకు కూడా మరుగుతుంది కదండి. మరిగినప్పుడు అలా పోస్తూ ఉందాం. అంతేనండి, సూపర్ టేస్ట్గా ఉండే ఇరానీ చాయ్, హైదరాబాద్ ఇరానీ చాయ్ అయితే మీకు తయారు చేసి చూపించాను. తప్పకుండా ఈ విధంగా ఎవరైనా చాయ్ ప్రియులు ఉంటే మాత్రం మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చాయ్ని అయితే పొద్దున్నే లేవగానే మీరు చక్కగా తాగినట్టయితే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఎనర్జెటిక్ అంటే మీకు మంచిగా ఇంకా ఆ రోజు తెల్లారినట్టు ఉంటుందండి చాలామందికి. ఎవరైనా చాయ్ ప్రియులు ఉంటే మాత్రం తప్పకుండా తాగండి. దీన్ని మానాలన్నా కొంతమంది మానుకోలేరు, కొంతమంది తాగాలన్నా తాగలేరు. ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసుకోండి. తాగేవాళ్ళు తాగండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే అలా పోస్తూ మనం అయితే సర్వ్ చేసుకుందాం చాయ్ని, ఇరానీ చాయ్ని. అద్భుతమైన ఇరానీ చాయ్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది మీకు హైదరాబాద్లో దొరికే ఇరానీ చాయ్కి తీసైతే పోదు. ఇప్పుడైతే మనం కప్స్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి ఇరానీ చాయ్, హైదరాబాద్ ఇరానీ చాయ్. మీరు ఆలస్యం చేయకుండా నేను ఏ విధంగా పట్టానో ఆ విధంగా మీరు కూడా పెట్టుకోండి. ఇరానీ చాయ్ సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చాయ్ ప్రియులకు. రెడీ అయిపోయిందండి, చాయ్ రెడీ అయిపోయింది. ఇంకా మీరు చక్కగా దీన్ని తాగటమేనండి. కొంతమంది మధ్యాహ్నం కూడా తాగుతారు. మధ్యాహ్నం తాగేవాళ్ళు మధ్యాహ్నం తాగండి, పొద్దున్నే తాగేవాళ్ళు పొద్దున్నే తాగండి. చూసారు కదా, ఎమ్మీగా ఉండే హైదరాబాద్ ఇరానీ చాయ్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా అయితే ఇరానీ చాయ్ని పెట్టుకోండి. ఎవరికైనా ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా అయితే లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది అయితే మీకైతే వస్తుందండి. చూసారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వస్తానండి. అంతవరకు కూడా సెలవు మరి.